హైదరాబాద్ లో పలు బ్లడ్ బ్యాంక్ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా పలు బ్లడ్ బ్యాంక్ లో మోతాదుకు మించి రక్తం ప్లాస్మాను నిల్వ ఉంచుతున్నారు అని గుర్తించారు. అంతేకాకుండా ఈ బ్లడ్ బ్యాంకులకు లైసెన్సులు లేవని గుర్తించిన అధికారులు వెంటనే బ్లడ్ బ్యాంక్ ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్లోని శ్రీకరదారు పిషాలో న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ సెంటర్లు గుర్తింపును రద్దు చేశారు. మూసాపేటలోని హిమో ల్యాబొరేటరీస్లో ప్లాస్మాను రక్తాన్ని ఉంచి బ్లాక్లో అమ్ముతున్నట్లుగా తేల్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. సిటీలోని పలు బ్లడ్ బ్యాంకుల పైననైతే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు 3 బ్లడ్ బ్యాంకులకు సంబంధించి అయితే ఆ యొక్క బ్లడ్ బ్యాంకులలో ఎక్కువ శాతం బ్లడ్ ను నిల్వ చేయడమే కాకుండా ప్లాస్మాని కూడా నిల్వ చేస్తూ అంటే మోతాదుకి మించి నిల్వ చేయడమే కాకుండా ఎవరికైతే ఫ్రీగా డొనేట్ చేయాలో వారికి డొనేట్ చేయకుండా ఇక్కడ బ్లడ్ అవైలబుల్లో లేదు అని చెప్తూ, అంతేకాకుండా బ్లాక్ లో ఈ యొక్క బ్లడ్ ని కావచ్చు ప్లాస్మాని కావచ్చు అమ్ముకుంటున్నట్లుగా సమాచారం అందుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వెంటనే ఆ యొక్క బ్లడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిపైన తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. అందులో ఒకటి శ్రీకంఠ అయితే ఇంకొకటి న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క బ్లడ్ బ్యాంక్స్ దాదాపుగా ఇది న్యూ లైఫ్ అనేది ఒక ట్రస్ట్ నుండి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా బ్లడ్ దొరకకపోవడం తోటి వారు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో అడిగినప్పుడు మాత్రము ఇక్కడ బ్లడ్ దొరకదు కానీ వేరే చోట దొరుకుతుంది, ఆ యొక్క బ్లడ్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది, ప్లాస్మా కూడా చాలా కాస్ట్ ఉంటుంది అంటూ ఎమర్జెన్సీ ఎవరికైతే అవసరం ఉంటుందో వారి దగ్గర డబ్బులు తీసుకొని ఈ యొక్క బ్లడ్ నైతే ఇవ్వడం జరుగుతుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అటు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కావచ్చు వెంటనే ఈ యొక్క బ్లడ్ బ్యాంకుల పైన తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఈ శ్రీకంఠ కావచ్చు మిగతా ఈ న్యూ లైఫ్ కి సంబంధించి కావచ్చు హీమో ల్యాబ్స్ అనే ఒక ల్యాబొరేటరీ నుండి అయితే వీరికి బ్లడ్ ప్లాస్మా 2 సప్లై అవుతున్నట్లయితే సమాచారం అందుకున్నారు. ఈ యొక్క 2 బ్లడ్ బ్యాంకులకు సంబంధించి కూడా ఈ యొక్క లైసెన్సులు ఏవైతే ఉన్నాయో లైసెన్సులు సరైనవి కాదు, ఫేక్ లైసెన్సులతో ఈ యొక్క బ్లడ్ బ్యాంకులకు నడుపుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆ యొక్క లైసెన్సులను క్యాన్సిల్ చేసి వాళ్లకు నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ముఠా ఏదైతే ఈ బ్లాక్ మార్కెట్ లో బ్లడ్ ని అమ్ముకుంటున్న రాకెట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకునే దిశగానైతే ప్రస్తుతం అధికారులు అడుగులు వేస్తున్నారని అయితే అర్థమవుతుంది. అంతేకాకుండా ఎవరికైతే బ్లడ్ ను అమ్ముతున్నారో వారు ఎవరు, ఎక్కడి నుండి వీరికి బ్లడ్ వస్తుంది, ఏ విధంగా వీరు సప్లై చేస్తున్నారు అనే విషయాలపైన కూడా అధికారులు దృష్టి సాధించినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఇవి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో లిఖిత, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.